అందరికీ నమస్కారం. ఎస్ఎం ఆటోమొబైల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఈవీ ట్రిక్ కనెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రివ్యూ చేయబోతున్నాము. ఇది ఒక కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్. మీరు చూడొచ్చు ఫ్రంట్‌లో కూడా మంచి స్టోరేజ్ ప్లేస్ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్‌లో 10 ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్స్ యూజ్ చేసినారు. ఫ్రంట్‌లో డిస్క్ బ్రేక్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేశారు. అండ్ మీరు వెహికల్ యొక్క బాడీ కూడా చూడొచ్చు. 80% ఆఫ్ ద బాడీ మెటల్‌తోనే ప్రొవైడ్ చేశారు. సో దట్ మంచి డ్యూరబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్కూటర్‌లో ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ యూజ్ చేశారు. మంచి స్టోరేజ్ ప్లేస్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఈజీగా 20 లీటర్ వాటర్ బాటిల్స్ కూడా స్టోర్ చేయొచ్చు. ఇది రైడర్ యొక్క ఫుట్ రెస్ట్. అండ్ ఈ వెహికల్‌లో సైడ్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు సెన్సార్‌తో పాటు. ఈ వెహికల్‌లో సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మంచి బిల్డ్ క్వాలిటీ కూడా ఉంది. ఇది ఈవీ ట్రిక్ యొక్క బ్యాడ్జింగ్ సైడ్‌లో. ఇది హెవీ డ్యూటీ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అండ్ మోటార్ వచ్చేసి బిఎల్డిసి హబ్ మోటార్. మడ్ గార్డ్ కూడా మంచి ప్లాస్టిక్ క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. ఇది వెహికల్ యొక్క రేర్ స్టోరేజ్ ప్లేస్. ఇది ఎల్ఈడి టెయిల్ లైట్ రేర్లో. ఈ వెహికల్ నడపడానికి మనకు లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఇది రేర్లో డిస్క్ బ్రేక్ యూజ్ చేశారు. యాజ్ ఇది ఒక హై స్పీడ్ వెహికల్ కాబట్టి మనకు లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఈ స్కూటర్లో బ్యాటరీ వచ్చేసి ఫ్లోర్ బోర్డ్ కింద లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఇది బ్యాటరీ అన్లాకింగ్ కీ. ఇది ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్. మీకు డబుల్ కవర్ ప్రొటెక్షన్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వెహికల్ ఫుల్ ఛార్జ్ కానీకి 4 to 5 అవర్స్ టైం పడుతుంది. మీరు బ్యాటరీ కూడా రిమూవ్ చేసి ఛార్జ్ చేయొచ్చు ఈ వెహికల్లో. ఇది స్కూటర్ యొక్క మల్టీఫంక్షనల్ కీ. దీంట్లో రిమోట్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దట్ వితౌట్ కీ మనం స్కూటర్ లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. ఈ వెహికల్ యొక్క మ్యాక్సిమం లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 250 kgs. సో కమర్షియల్గా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ వెహికల్. ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లగేజ్ హుక్. ఇది బాటిల్ స్టోరేజ్ ప్లేస్. ఇంకా ఇది ఛార్జింగ్ పాయింట్. సో దట్ మన ఫుడ్ డెలివరీ మిత్రులు కానీ ఈకామర్స్ డెలివరీ మిత్రులు కానీ మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆన్ ద గో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ వెహికల్తో. అండ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వెహికల్. యాజ్ స్టోరేజ్ ప్లేస్ కూడా ఎక్కువ ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది ఈ వెహికల్ది. మీరు చూడొచ్చు ఈ బటన్స్ కూడా మంచి క్వాలిటీ స్విచెస్ యూస్ చేశారు. మన నార్మల్ పెట్రోల్ స్కూటర్లో ఎలా యూస్ చేస్తారు అలాగా. ఇది మోడ్ చేంజింగ్ స్విచ్, హెడ్ లైట్ అండ్ డ్రైవ్ అండ్ రివర్స్ బటన్. దీనిలో రివర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇండికేటర్ అండ్ హారన్. ఈ స్కూటర్లో మనకు డిజిటల్ స్పీడోమీటర్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి స్పీడ్, కిలోమీటర్ ఇంకా బ్యాటరీ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇండికేషన్ ఇంకా హై బీమ్ లో బీమ్ ఇండికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ స్పీడోమీటర్ మీద. ఇప్పుడు మనం వెహికల్ యొక్క హెడ్ లైట్ చూసాము. మీరు వీడియోలో చూస్తే ఈ వెహికల్ యొక్క హెడ్ లైట్ చిన్నగా అనిపిస్తుంది. బట్ విజిబిలిటీ మాత్రం మంచిగా ప్రొవైడ్ చేస్తుంది నైట్ టైం డ్రైవింగ్లో. మీరు ఈ వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. మీరు మీ నియరెస్ట్ బైకో షోరూమ్ను విజిట్ చేయొచ్చు. ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసి 95,000 రూపీస్. ఇప్పుడు మనం వెహికల్లో డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్లో ఎంత స్పీడ్ వెళ్తుందో చూసాము. ఫస్ట్ డ్రైవింగ్ మోడ్లో వచ్చేసి మనకు మ్యాక్సిమం స్పీడ్ 34 to 35 మటుకు వెళ్తుంది. అండ్ సెకండ్ మోడ్లో 45. ఇంకా లాస్ట్ మోడ్ థర్డ్ మోడ్లో మ్యాక్సిమం స్పీడ్ 55 అనేది అచీవ్ చేస్తుంది. ఫుల్ లోడ్తో ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా ఈ వెహికల్లో 49 to 50 స్పీడ్ అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు రివర్స్కి స్విచ్ చేశాము. మీరు చూడొచ్చు ఆర్ సింబల్ స్క్రీన్ మీద. ఈ వెహికల్ స్లోలీ రివర్స్ మూవ్ అవుతుంది. సో దట్ వెహికల్ హెవీ లోడ్తో ఉన్నప్పుడు ఇది రివర్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
ఈ వెహికల్ రివర్స్ మోడ్లో మ్యాక్సిమం 9 స్పీడ్ వెళ్తుంది. సో ఎక్కువ వెళ్ళకుండా రెస్ట్రిక్ట్ చేశారు. అండ్ ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 195 mm. సో చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కంపేర్ టు అదర్ స్కూటర్స్. ఈ వెహికల్ కమర్షియల్ పర్పస్కి చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే మన కమర్షియల్ డెలివరీ మిత్రులకు ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ స్కూటర్. మీరు చూడొచ్చు, ఈ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి యూజ్ చేశారు. ఈ వెహికల్ పర్చేస్ చేయడానికి ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ ఒక్క సింగిల్ ఛార్జ్తో ఈజీగా 110 to 120 కిలోమీటర్స్ రేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాటరీ చెక్ చేద్దాం ఈ వెహికల్ది. మనం కీ యూజ్ చేసి జస్ట్ ఈ రాడ్ అన్లాక్ చేసుకుంటే ఈ బ్యాటరీ కవర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో 2 బ్యాటరీ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చెక్ చేసే స్కూటర్లో సింగిల్ బ్యాటరీ ఉంది. ఇది లిథియం అయాన్ బ్యాటరీ. మీకు రిమూవ్ చేసి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ బ్యాటరీ. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఏమీ ప్రాబ్లం లేదు. ఎవరైతే లాంగ్ రేంజ్ ట్రావెల్ చేస్తారో వాళ్ళు డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి జస్ట్ సింగిల్ బ్యాటరీతో ఈ వెహికల్ నడుపుకోవచ్చు, వేరే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యే మటుకు. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా యూజ్ చేశాక ఎంబడే ఛార్జింగ్ పెట్టొద్దు. మినిమం ఒక 30 minutes గ్యాప్ ఇస్తే బ్యాటరీ అనేది కూల్ అవుతుంది. సో దట్ ఫైర్ ఇన్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ తక్కువ అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కాలం వస్తుంది. ఈ బ్యాటరీ యొక్క వారంటీ వచ్చేసి 3 years అండ్ మోటార్ యొక్క వారంటీ వచ్చేసి 3 years. ఈ స్కూటర్కి ఫ్లోర్ మ్యాట్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో కేవలం 2 units కరెంట్ ఛార్జింగ్తో ఈజీగా 100 kilometers మటుకు ట్రావెల్ చేయొచ్చు. అంటే సుమారుగా 12 నుంచి 15 రూపాయల ఖర్చుతో మీరు ఈజీగా 100 kilometers ప్రయాణం చేయొచ్చు. అండ్ ఇది కమర్షియల్ యూస్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పొల్యూషన్ కూడా ఉండదు ఈ స్కూటర్స్తో. మీకు బ్యాటరీ లైఫ్ ఈజీగా 3 to 5 years వస్తుంది. బట్ మనకు బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 years మటుకు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెహికల్ యొక్క రివ్యూ చేద్దాము. ఇది జితేందర్ JMT 1000 HS ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్. దీంట్లో మనకు ఫైబర్ బాడీ యూజ్ చేశారు. అండ్ ఇవి 10-inch అలాయ్ వీల్స్ విత్ డిస్క్ బ్రేక్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో ఫ్రంట్లో. అండ్ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్. ఇది ఫ్రంట్ స్టోరేజ్ ప్లేస్. దీంట్లో కూడా ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ యూజ్ చేశారు. అండ్ ఈ వెహికల్ యొక్క విడ్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్. మీకు 4 to 5 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఈ వెహికల్ యొక్క బ్యాటరీ. ఇది 1000 HS ఒక బ్యాజింగ్ సైడ్లో. ఇది పిలియన్ ఫుట్ రెస్ట్. ఈ వెహికల్లో BLDC వాటర్ ప్రూఫ్ హబ్ మోటార్ యూజ్ చేశారు. 1000 watt మోటార్ ఇది. అండ్ ఇది హెవీ డ్యూటీ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ రేర్లో. ఈ వెహికల్లో మీకు వెనకాల సైడ్ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. సో దట్ మీరు పిలియన్ రైడర్తో యూజ్ చేయవచ్చు, లేదా మీరు లగేజ్ లోడ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ మీద. ఈ వెహికల్లో సైడ్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ స్కూటర్కి లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అవసరం, యాజ్ ఇది ఒక హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి. అండ్ ఇది ఫ్రంట్ స్టోరేజ్ ప్లేస్ ఇంకా లగేజ్ హుక్. ఈ స్కూటర్లో మల్టీ ఫంక్షనల్ కీ ప్రొవైడ్ చేశారు విత్ రిమోట్ ఆప్షన్తో పాటు. సో దట్ మీరు కీ యూజ్ చేయకుండానే జస్ట్ రిమోట్తో వెహికల్ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో స్ప్లిట్ సీట్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు అండర్ సీట్ స్టోరేజ్ చూద్దాము. ఇది బ్యాక్ నుంచి ఓపెన్ చేసుకోవాలి సీట్. ఓన్లీ హాఫ్ సీట్ మటుకు మనకు స్టోరేజ్ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీరు ఈజీగా ఒక హాఫ్ ఫేస్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది వెహికల్ యొక్క బ్యాటరీ. దీంట్లో కూడా 2 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి.
మీరు బ్యాటరీ రిమూవ్ చేసి కూడా వెహికల్ ఛార్జింగ్‌కి పెట్టుకోవచ్చు. ఈ బ్యాటరీ యొక్క వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ అండ్ ఇది లిథియం అయాన్ బ్యాటరీ. మంచి లాంగ్ లైఫ్ ప్రొవైడ్ చేస్తుంది. వెహికల్‌లో మంచి క్వాలిటీ కంట్రోలర్ కూడా యూజ్ చేశారు. అండ్ సీట్ కుషనింగ్ కూడా బాగుంటుంది. మీరు రేర్ సీట్ ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు బ్యాక్ లగేజ్ కానీ ఏమన్నా స్టోర్ చేస్తే. అండ్ లాంగ్ ట్రావెల్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఒక బ్యాక్ రెస్ట్ లాగా ఇది పనిచేస్తుంది. ఒకవేళ లగేజ్ స్టోర్ చేయకపోతే మీరు సింపుల్‌గా నార్మల్ స్కూటర్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసి 96,000 రూపీస్. దీంట్లో హెడ్లైట్ వచ్చేసి హాలోజన్ యూజ్ చేశారు అండ్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్స్. ఏ వెహికల్ అయినా పర్చేస్ చేసే ముందు మీరు టెస్ట్ డ్రైవ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఒక టెస్ట్ డ్రైవ్ కూడా మీకు అవైలబుల్ ఉంది. మీరు మీ నియరెస్ట్ బైకో షోరూమ్ని విజిట్ చేయొచ్చు. అండ్ మీరు చూడొచ్చు రేర్లో కూడా ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ అండ్ టెయిల్ లైట్ వచ్చేసి ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఈ వెహికల్ యొక్క స్పీడోమీటర్ చూసాము. దీంట్లో మనకి ఫస్ట్ మోడ్లో 34 స్పీడ్ వెళ్తుంది అండ్ సెకండ్ మోడ్లో 40-41 అండ్ థర్డ్ మోడ్లో వచ్చేసి 49-50 స్పీడ్ అనేది వెళ్తుంది. యాజ్ బ్యాటరీ ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి సో మీరు ఒక 1 to 2 kmph ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్కూటర్లో మనకి ఓడోమీటర్ రీడింగ్ కూడా చూపెడుతుంది. ఇది 3 డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్, ఫ్రంట్ అండ్ రివర్స్ బటన్ అండ్ ఇది యూఎస్బి ఛార్జింగ్ పాయింట్. ఈ వెహికల్లో డీసెంట్ క్వాలిటీ స్విచెస్ యూజ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్లో హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ అండ్ హార్న్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు స్కూటర్ యొక్క రివర్స్ మోడ్కి స్విచ్ చేసుకొని మీరు జస్ట్ యాక్సిలేట్ చేస్తే రివర్స్ వెళ్తుంది ఈ స్కూటర్. అండ్ రివర్స్లో ఈ వెహికల్ యొక్క స్పీడ్ 7కి క్యాప్ చేశారు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.